శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి ఇప్పుడు ఆందోళన సృష్టిస్తుంది. స్థానికులను కలవరం పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే వ్యాధి బారిన 25 మంది వరకు పడి చికిత్స పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఓ వ్యక్తి ఇప్పుడే మృతి చెందారని కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే మృతి చెందిన సురేష్ బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, సురేష్కి ఎప్పుడు ఈ వ్యాధి సోకింది, మీ ఏ వైద్యం తీసుకొచ్చేసారు? సార్ శనివారం రాత్రి 12 నుంచి వాంతులు విరసనాయి సార్. బాగున్నది. ఉదయం మా సురేష్ అనే వ్యక్తి మా తమ్ముడు ఆటో వేస్తున్నాడు. ఆటో వేసుకుని ఆటో వేసుకుంటాడు. సాయంత్రం వచ్చాడు. మామూలుగా నైట్కి ఎలాగ వస్తాడు, ఇంటికి వచ్చాడు. వచ్చి స్నానం చేసుకుని భోజనం పడుకుంటాడు. ఆ నుంచి శనివారం రాత్రి నుంచి వాంతులు విరసలు సార్. విరసన తెల్లారితే మామూలుగా డాక్టర్ తీసుకొచ్చి చూపిస్తే అతను ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, ఇది చాలా కిటికీస్ని ఊపిరితిత్తులు ఎక్కువైపోయింది, ఇది బాగా సీరియస్గా ఉంది, రిమ్స్ తీసుకెళ్ళిపోయింది. రిమ్స్ చెప్పారు. ఆ రిమ్స్ తీసుకెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి ఎమర్జెన్సీ తీసుకెళ్ళి చూసిన తర్వాత వచ్చి చెకప్ చేసేసి వచ్చి చూశారు. వాళ్ళకి అడుగుతుంది ఏంటి అంటే చెప్తాం మనిషి టెస్టులు తీసుకెళ్తున్నా కానీ ఏంటంటే ప్రాబ్లం చెప్పట్లేదు. అలా కలిసి నేను నైట్ అంతా తీసుకెళ్తే ఏంటంటే ప్రాబ్లం నేను డాక్టర్ కలిసి నైట్ అంతా అడిగితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, నీళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయింది, దానికి ఇన్ఫెక్షన్ కూడా బీపీ డౌన్ అయిపోయింది నన్ను చెప్పింది. నేను సాయంత్రం నుంచి కొంచెం బాగానే ఉంది. రాత్రి మావాడు మాట్లాడాడు, అన్నం కొంచెం తినిపించాడు, బాగానే ఉన్నాడు. తెల్లారిది 5:30 6 గంటలకి చనిపోయారు సార్. సురేష్కి వ్యాధి వచ్చిన వెంటనే అధికారులు ఎలా స్పందించారు, ఏ రకమైన ట్రీట్మెంట్ అందించారు? అధికారులు అంటే బాడీ మొత్తం చనిపోయినప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30కి చనిపోయినప్పుడు కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చేశారు సార్. కలెక్టర్ గారు వచ్చి దీని గురించి ఏమిచ్చో ఏటి అయిందని డాక్టర్కి అడిగితే ఇలాగ అది వాంతులు విరచనలు బట్టి బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోయింది సార్. మొత్తం వెళ్ళిన దగ్గర కూడాను అక్కడ ఇది అయిపోయింది, ఎఫెక్ట్ అయిపోయింది అని చెప్తే ఆ సార్లు మాట్లాడితే దీన్ని కలెక్టర్ గారు దీని నుంచి మీ ఫ్యామిలీ నుంచి గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి మీరు చేస్తానులేండి అని కలెక్టర్ గారు చెప్పేసి వెళ్ళారు సార్. అంటే వెంటనే వ్యాధి వచ్చిన వెంటనే స్పందించారా అధికారులు, లేకపోతే వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా ఇందులో? అదేట్లేదు సార్, స్పందించారు, బాగా చూసారు. వెళ్ళేటప్పుడే కలెక్టర్ గారికి మేము బాడీ తీసుకెళ్ళినప్పుడు లేదంటే బాబు కలెక్టర్ గారు వస్తున్నారు ఆగండి అని చెప్తే బాడీ అక్కడ ఉంచి కలెక్టర్ గారు రాగానే మాట్లాడారు. ఏటైంది, ఎలా చనిపోయారు ఏంటని అడిగితే సురేష్ అని ఎలా చనిపోయారు అంటే అక్కడ డాక్టర్లు కూడా చెప్పారు. ఇలా వాంతులు విరేచనాలు అయిపోయి సార్, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి బీపీ పూర్తి డౌన్ అయిపోయింది చెప్పి. ఎందుకు వచ్చిందని ఈ ఏరియాలో చాలా మందికి వచ్చింది కదా, ఎందుకు డయేరియా వచ్చింది అనుకుంటాను? ఎందుకనంటే ఇక్కడ వాటర్ పొల్యూషన్ కూడా బాగాలేదు సార్, వాటర్ కూడా కల్తీ. ఇది 3 రోజులు బట్టి రీసెంట్గా అవుతుంది సార్. సురేష్ అనే వ్యక్తి ఒకలే కాదు, ఈ వీధిలో ఇంచుమించు ఒక 4-5 మంది ఇలాగే 2-3 ఆల్రెడీ హాస్పిటల్లో కూడా ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉన్నారు సార్, ఇలాగ చికిత్స ఇలా చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ 10 కేసులు దాకా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న వాటరు మళ్ళీ కాలువలు చెత్తకి దాన్ని సార్. మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ మంది డయేరియాకి రావడానికి గల కారణం ఏంటి? డయేరియా వ్యాధి బారిన పడ్డానికి కారణం ఏంటి? ఈ డయేరియా వ్యాధిగ్రస్తులు సమస్య ఆల్రెడీ 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే 20 నుంచి 30 మంది ప్రైవేట్ హాస్పిటల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరున్నారు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఆహార పదార్థాల ద్వారా వచ్చిందా లేదా నీరు కాలుష్యం ద్వారా వచ్చిందా అనే విషయం ఈ నేటికి 3 రోజులు అయినప్పుడు కూడా సరైన రిజల్ట్ ఇవ్వకపోవడం అనేది సరైన నిర్లక్ష్యం. అంటే నీరు తాగొద్దా, ఆహారం తినకూడదా? పోనీ ఆహారం వల్ల వచ్చిందని చెప్పడానికి ఇక్కడున్న స్థానికులందరూ ఏదో హోటల్లోకి వెళ్ళి ఏదో ఫంక్షన్లోకి వెళ్ళి తిని వస్తే ఆ ఫంక్షన్లో ఏదో కల్తీ జరిగింది, ఆ హోటల్ ఏదో కల్తీ జరిగిందని చెప్పడానికి ఒక నిదర్శనం ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు తినే భోజనాల్లో ఇక్కడ 20 నుంచి 30-40 మందికి పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు. దీనిపై ప్రభుత్వం స్పందించి బయాలజికల్గా ల్యాబ్ పంపించేసి రిపోర్ట్ అనేది ప్రజలకి ఆందోళన చెందుతున్న ప్రజలకి సరైన రిపోర్ట్ అని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఎవరైతే డయేరియాతో ఉన్నారో వ్యాధిగ్రస్తులకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. మరి ప్రస్తుతం ఈరోజు ఉదయం చనిపోయిన సురేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. మరి ఇప్పటి వరకు కూడా అయితే డెడ్ బాడీ దగ్గరికి అయితే ప్రభుత్వ అధికారులు అయితే రాలేదు, స్థానికంగా ఉన్న ప్రజలైతే వచ్చారు తప్ప మనం చూస్తున్న డెడ్ బాడీ దగ్గరకు అయితే డయేరియాతో చనిపోయారనే విషయం ఆల్రెడీ వెలుగులోకి వచ్చింది. అయినప్పుడు కూడా
ఇప్పటి వరకు కూడా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో నిపుణులు ఉన్నారో ఎవరు కూడా డెడ్ బాడీ దగ్గరకు వచ్చి పరామర్శించింది లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇదే విధంగా జరిగితే ప్రజలు రోడ్డుపై ఎక్కే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. చెప్పండి, మీ మధ్య తిరిగే సురేష్ ఇప్పుడు లేడు అనిపిస్తుంది, మీరు ఎలా ఏ విధంగా భావిస్తున్నారు? సార్ ఏటి లేదంటే వాడికి అన్నీ బాగున్నాయి, కానీ వయసున కొంటాడు అలా అయిపోతుంది. అది కాదు అది కొట్టడం వల్ల బయటపడ్డారు. అది మామూలుగా ఏది వాటర్ వల్ల వస్తుందా ఏ వల్ల వచ్చిందో మనకి తెలియాలి. రిపోర్ట్ పంపించాలి కదా, ఆ రిపోర్ట్ శాంపుల్ పంపిస్తే తెలుస్తుంది. తెలిస్తే మనకి తెలుస్తుంది. ఇంతవరకు ఎవరైనా ఈ బాధితులను పరామర్శించడానికి అధికారులు కానీ ఎవరైనా వచ్చారంటే చనిపోయిన కుటుంబ సభ్యులు? ఎవరు రాలేదు సార్, ఎవరు సార్. అంటే మీడియా వచ్చారు సార్, మీడియా వచ్చారు, ఎవరు రాలేదు. ఒకటి కలెక్టర్ గారు అక్కడికి వచ్చారు, పెద్ద హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్ వచ్చి చూపించారు ఎలా వచ్చిందా ఎలా లేదు అంటే ఇలాగ మాసం అంటే మోసం వల్ల చచ్చిపోయారని చెప్పారు. చెప్పండి, మీ డయేరియా వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి భయానకర వాతావరణం నెలకొంది? అంటే వాటర్ చేంజ్ అని చెప్పి అంటున్నారు. వాటర్ను మళ్ళీ కలుషితం అని చెప్పి మన దమ్ములది మంగళవారి తోట కాకి వీధిలోట వాటర్ చేంజ్ అయిందని చెప్పి అంటున్నారు. మన ఈ మండల సురేష్ అనేది మన ఆదివారం రోజు అతనికి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి ఇలాగ డాక్టర్ చెప్పారట మరి అని చెప్పేసి అన్నారు అని చెప్పి వార్త. కుర్రోడు వయసున్న కుర్రోడు కూడాను అతను చనిపోవడం అంటే అందరూ జీర్ణించిపోలేకపోతున్నారు సార్. అది మ్యాటర్. వాటర్ కూడా కలుషితం అయిపోవడము, వాటర్ కూడా మంచినీళ్ళు మున్సిపాలిటీ వాటర్ వాళ్ళు తాగక బోర్ ఉన్న వాళ్ళు బోర్ వాటర్ వేడి నీళ్ళు బోర్ వాటర్ వేసుకుని వేడి నీళ్ళు మరపెట్టుకుని మరి తాగుకుంటున్నారు సార్. అదే బోర్ లేని వాళ్ళు కూడా ఎంతమంది మరి ఏ వాటర్లో మున్సిపాలిటీ వాటరే తాగాలి. మరి మా ఒక్కరికే సమస్య కదా, చాలామంది సమస్య ఇదే. వాటర్ సప్లై జరుగుతుందండి? వాటర్ బాగా వస్తుంది సార్, మున్సిపాలిటీ వాటర్ వస్తుంది. ఉదయాన్నే 6:30కి 6 గంటలకు వస్తుంది సార్. ప్రత్యేకంగా ట్యాంకర్లతో సప్లై చేస్తున్నాం అన్ని ఏరియాలకి అన్నారు, అదేమైనా అయితే మాకు రాలేదు సార్, ట్యాంకర్ రాలేదు సార్. ఓన్లీ మున్సిపాలిటీ ట్యాప్ నుంచి వచ్చే వాటరే, అది కూడా కలుషితం అయిపోయింది అనేసి మోటార్ ఉన్న వాళ్ళే మోటార్ వేసుకొని ట్యాప్ వేసుకొని అది వేని మరపెట్టి తాగుతున్నారు సార్. మున్సిపల్ వాటర్ అది అంతవరకు ముట్టుకోవట్లేదు. ఇలాంటి సమస్యలు రావడం అది సార్. తమ మధ్య తిరుగుతూ ఉండే సురేష్ అనే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతోపాటు డయేరియా వ్యాధి వల్ల ఈ ప్రాంతంలో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రభుత్వం చెప్పినట్లు ఇక్కడ ఏదైతే ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామని చెప్తుంది, కానీ ఇక్కడ ఏరియాలో మాత్రం మంచినీటి సరఫరా మాత్రం జరగట్లేదని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్న పరిస్థితి. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.